టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆ పార్టీకి చంద్రబాబు తర్వాత పగ్గాలు చేపట్టాల్సిన వారు. చంద్రబాబుకు అసలైన రాజకీయ వారసుడు. ఇప్పటికే బాబు మంత్రివర్గంలో కీలక శాఖలు చూసిన మంత్రిగా లోకేష్ కూడా ఉన్నారు. ఇక 2019లో టీడీపీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి ఉంటే లోకేష్ ముఖ్యమంత్రి అయి ఉండేవారు అన్నప్పట్లో ప్రచారం సాగింది. అయితే ఆనాడు వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. దాంతో టీడీపీ కళ్ళలు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు టీడీపీ కూటమి కట్టింది. ఈసారి ఏపీలో అధికారం తమదేనని దృఢ విశ్వాసంతో ఉంది. దాంతో ఈసారి అధికారంలోకి టీడీపీ వస్తే లోకేష్ ఆశలు తీరుతాయా, ఆయన ముఖ్యమంత్రి అవుతారా అన్న చర్చ పార్టీ లోపల బయట సాగుతోంది. ఈసారి ఎన్నికలు లోకేష్ జాతకాన్ని కీలక మలుపు తిప్పుతాయని టీడీపీలో యువ నాయకులతో పాటు సోషల్ మీడియా వింగ్ కూడా బలంగా విశ్వసిస్తున్నారు. టీడీపీకి సొంతంగా 105 సీట్లపైనే వస్తే ఖచ్చితంగా లోకేష్ని సీఎంగా చేస్తారు అని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ టీడీపీకి సోలోగా మ్యాజిక్ ఫిగర్కి సరిపడా సీట్లు రాకపోతే కూటమితోనే అధికారం చేపడితే మాత్రం చంద్రబాబే సీఎం అవుతారు అని అంటున్నారు. కూటమి మద్దతు అప్పుడు అతి కీలకమవుతోంది. ఒకవేళ కూటమి సీఎం అభ్యర్థిగా లోకేష్ని ప్రకటిస్తే బీజేపీ జనసేన కూటమి నుంచి బయటకు వెళ్ళిపోతాయని అంటున్నారు. బీజేపీ కుటుంబ పాలనను వ్యతిరేకంగా ఉంటుంది. జనసేనలో అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనుభవాన్ని చూసి మాత్రమే మద్దతును ప్రకటించారు అని అంటూ ఉన్నారు. దాంతో లోకేష్ని సీఎం చేస్తామంటే ఆ రెండు పార్టీలు ససేమిరా ఒప్పుకోవు అని టాప్. అయితే టీడీపీ వరకు చూసుకుంటే చంద్రబాబు 3 సార్లు సీఎంగా చేశారు. ఆయన తానుగా పదే చెప్పుకుంటున్నట్లు ఈ పదవి అన్నది కొత్త కాదు. పైగా బాబు ఈసారి పూర్తి స్థాయిలో కష్టపడింది కూడా లోకేష్ కోసమే అన్న మాట ఉంది. లోకేష్ సీఎం అయితే చూడాలి అన్నది కూడా బాబులో ఆశ ఉంది. అంతేకాదు తన సమక్షంలోనే లోకేష్ని సీఎంగా చేస్తే అటు పార్టీ కూడా పూర్తిగా లోకేష్ కంట్రోల్లోకి వస్తుందని, మరింత కాలం టీడీపీ మనుగడ సాగించడానికి అది బలమైన పునాది వేసినట్లు అవుతుందని బాబు సహా టీడీపీ పెద్దలు భావిస్తున్నారట. అంతేకాదు ఈసారి ఎన్నికల వరకు ఓకే అయినా 2029 ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటే మాత్రం లోకేష్ని సీఎంగానే ప్రొజెక్టు చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు. అలా జరగకపోతే పార్టీకి కూడా ఇబ్బంది వస్తుందని అంటున్నారు. టీడీపీకి కూడా చాలా కష్టమవుతుంది అన్నది ఇంట్లో వాళ్ల ఒత్తిడిగా చంద్రబాబు మీద ఉంది అని అంటున్నారు. కేటీఆర్ని ఉదాహరణగా చూపించి మరి చంద్రబాబు మీద మొత్తం కుటుంబం ఒత్తిడి పెంచుతోంది అని అంటున్నారు. కేటీఆర్ను కేసీఆర్ తన పదవీ కాలం మధ్యలో సీఎంని చేయలేకపోయారు. దాంతో ఇప్పుడు పార్టీ ఏకంగా అధికారానికి దూరమైంది. మరో 5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అస్తిత్వం కోసం పోరాటం చేయాలి. అదే చేతిలో అధికారం ఉన్నప్పుడే సీఎంగా చేసి ప్రమోట్ చేస్తే ఒక స్థాయి ఉన్న నేతగా కొత్త లుక్లో జనంలోకి వెళ్ళడానికి లోకేష్కి అవకాశం ఉంటుంది అన్నది ఫ్యామిలీ మెంబర్స్ మాటగా ఉంది అని అంటున్నారు. చంద్రబాబు వయసు రీత్యా ఆయన మరో ఎన్నికల దాకా ఇంత దూకుడుగా పార్టీని నడపలేరు అని, అందువల్ల లోకేష్కి ఇప్పటి నుంచే ముందు పెట్టి సీఎం హోదాతో ఆయనను ఉంచితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుందని, మరో 40 ఏళ్ల పాటు తిరుగులేని శక్తిగా పార్టీ ఉంటుంది అని అంటున్నారు. ఇక చంద్రబాబు 45 ఏళ్ల వయసులో ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యారు. లోకేష్ విషయం తీసుకుంటే ఆయన కనుక ఛాన్స్ వస్తే అంతకంటే తక్కువ వయసులోనే సీఎం కాగలరని అంటున్నారు. బాబు 3 దశాబ్దాలుగా పోటీని సీఎం అయ్యాక మోశారు. లోకేష్ సైతం అంతకు మరింత కాలం పార్టీని ముందుకు నడిపించే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారని, ఆ విధంగా చేయడమే బెస్ట్ అని ఫ్యామిలీ నుంచి ఒత్తిడి వస్తోందట. మొత్తాన్ని చూస్తే లోకేష్కి సీఎం యోగం ఉందా లేదా అన్నది బాబు ఆలోచనలు, ఆయన వ్యూహాల్ని బట్టే తెలుస్తోంది అని అంటున్నారు. ఏదేమైనా బాబు తలుచుకుంటే కనుక కూటమి పక్షాలను సైతం ఒప్పించి చిన్నబాబుకు పట్టాభిషేకం చేయగలరు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఎందుకంటే రాజకీయాల్లో ఏమీ చెప్పలేము. రాబోయే రోజుల్లో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, దానికి కూటమి నేతలను ఎలా ఒప్పిస్తారు, ఎలా కాంప్రమైజ్ చేసి లోకేష్ని సీఎం చేస్తారు అన్నది వేచి చూడాల్సిందే. ఒకవేళ లోకేష్ సీఎం కనుక అయితే రాబోయే 5 సంవత్సరాలు ఎలా పాలిస్తారు అన్నది క్వశ్చన్ మార్క్. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.